ఈ ట్రాన్స్ఫార్మర్స్ అనేవి ఒకప్పుడు ఎక్కడో ఊరికి ఒకటి లేదా 2-3 ఊర్లకు కలిపి ఒక పెద్ద ట్రాన్స్ఫార్మర్ ఉండేది. ఆ చుట్టూ ఉన్న హౌసెస్కు అలాగే అగ్రికల్చర్ పంప్ సెట్స్ కూడా ఈ పెద్ద ట్రాన్స్ఫార్మర్ ద్వారానే పవర్ సప్లై చేసేవాళ్ళు. మరి ఇప్పుడు చూసినట్టయితే ప్రతి బజార్కి ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. అలాగే అగ్రికల్చర్ పంప్ సెట్స్ కూడా ప్రతి సర్వీస్ కనెక్షన్కి ఒక ట్రాన్స్ఫార్మర్ చూస్తున్నాం. ఇక సిటీస్లో చూసినట్టయితే ప్రతి అపార్ట్మెంట్కి ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. ఒకప్పుడు ఎక్కడో దూరంగా ఉండే ఈ ట్రాన్స్ఫార్మర్స్ ప్రజెంట్ సర్వీస్ కనెక్షన్కి దగ్గరగా పెడుతున్నారు. అలాగే నెంబర్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ కూడా బాగా పెరిగిపోయాయి. ఈరోజు వీడియోలో ఇలా నంబర్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ పెంచి సర్వీస్ కనెక్షన్కి దగ్గరగా ఈ ట్రాన్స్ఫార్మర్స్ కనెక్ట్ చేయడం వల్ల ఉన్న బెనిఫిట్స్ ఏంటి అనే దాని గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఒకప్పుడు మనం గమనించినట్టయితే ఈ లో వోల్టేజ్ ప్రాబ్లం బాగా ఎక్కువగా ఉండేది అనమాట. దీనివల్ల ఈ మోటార్స్ కూడా నంబర్ ఆఫ్ టైమ్స్ కాలిపోతుండేవి. ఈ లో వోల్టేజ్ ప్రాబ్లం అనేది ఇండస్ట్రీ సైడ్ పైన అగ్రికల్చర్ సైడ్ మరింత ఎక్కువగా ఉండేది. ఎందుకంటే ఇండస్ట్రీ సైడ్ ప్రాపర్ మానిటరింగ్ ఉంటుంది. ఆ వోల్టేజ్ అనేది ఎప్పటికప్పుడు స్టెబిలైజ్ చేసుకుంటుంటారు. అదే అగ్రికల్చర్ సైడ్ వచ్చేసరికి ఇండస్ట్రీ సైడ్ ఉన్నంత మానిటరింగ్ అనేది ఇటువైపు ఉండదు అన్నమాట. ఎందుకంటే నేను కూడా ఒక రైతు ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడిని కాబట్టి ఈ ప్రాబ్లం మేము కూడా ఫేస్ చేసాం. ఒకప్పుడు ఏమయ్యేదంటే సర్వీస్ కనెక్షన్కి ఎక్కడో దూరంగా ఈ ట్రాన్స్ఫార్మర్ ఉండేది. అక్కడ డిపార్ట్మెంట్ సబ్స్టేషన్ నుంచి వచ్చిన 11 kV సప్లైని 440 voltsకు స్టెప్ డౌన్ చేసి ఆ 440 voltsను కొన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేసి సర్వీస్ కనెక్షన్ దగ్గరికి పవర్ సప్లై చేసేవాళ్ళు. ఈ కిలోమీటర్ డిస్టెన్స్లో ఆ వోల్టేజ్ అనేది బాగా డ్రాప్ అయిపోయేది అనమాట. అంటే ఆ మధ్యలో ఉన్న కండక్టర్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటుంది కదా, సో ఆ రెసిస్టెన్స్ వల్ల వోల్టేజ్ అనేది బాగా డ్రాప్ అయిపోయేది. సర్వీస్ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి ఈ రావాల్సిన రేటెడ్ వోల్టేజ్ రాకపోవడం వల్ల అక్కడ ఉన్న మోటార్స్ కానీ లేదా ఎక్విప్మెంట్స్ అనేవి డామేజ్ అవుతాయి. ఇది ఇండివిజువల్ లాస్ అయితే ఈ విధంగా లో వోల్టేజ్ సప్లై చేయడం వల్ల డిపార్ట్మెంట్కి కూడా చాలా లాసెస్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఈ లో వోల్టేజ్ని ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్టయితే అక్కడ కరెంట్ క్యారింగ్ కెపాసిటీ అనేది పెంచాల్సి వస్తుంది. అప్పుడు లాసెస్ కూడా బాగా పెరుగుతాయి. ఈ కండక్టర్ సైజ్ పెంచాల్సి వస్తుంది. అలా కరెంట్ లాసెస్ అనేది పెరుగుతాయి. దానివల్ల ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ కూడా పెంచాల్సి వస్తుంది. ఇదంతా కూడా డిపార్ట్మెంట్కి బర్డెన్ అనమాట. ఎలక్ట్రికల్లో లో వోల్టేజ్ని ఎక్కువ డిస్టెన్స్కి ట్రాన్స్మిషన్ చేయడం అనేది చాలా లాస్తో కూడుకున్న పని అనమాట. అందుకే డిస్టెన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు హై వోల్టేజ్కి స్టెప్ అప్ చేసి అక్కడ లోడ్ సెంటర్కి దగ్గరగా తీసుకెళ్ళి అక్కడ లో వోల్టేజ్కి స్టెప్ డౌన్ చేసుకొని వాడుకోవడం జరుగుతుంది. దీనివల్ల లాసెస్ అనేది చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. అలాగే ట్రాన్స్మిషన్ కాస్ట్ కూడా చాలా తగ్గుతుంది అనమాట. సో ఇప్పుడు అర్థమైందా ఈ నంబర్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ ఎందుకు పెట్టాల్సి వస్తుంది, ఈ సర్వీస్ కనెక్షన్కి దగ్గరగానే ఈ ట్రాన్స్ఫార్మర్స్ ఎందుకు కనెక్ట్ చేస్తున్నారు అనేది. ఇలా సర్వీస్ కనెక్షన్కి దగ్గరగా ఈ ట్రాన్స్ఫార్మర్ కనెక్ట్ చేయడం వల్ల ఆ ట్రాన్స్ఫార్మర్ వరకు హై వోల్టేజ్ పవర్నే ట్రాన్స్మిట్ చేస్తారు. ఇలా హై వోల్టేజ్ పవర్ను ట్రాన్స్మిషన్ చేయడం వల్ల ట్రాన్స్మిషన్ లాసెస్ అనేది చాలా వరకు తగ్గుతుంది. అలాగే ట్రాన్స్మిషన్ కాస్ట్ కూడా డిపార్ట్మెంట్కి చాలా తగ్గుతుంది అనమాట. అలాగే మన సర్వీస్ పాయింట్కి దగ్గరగా ఈ వోల్టేజ్ స్టెప్ డౌన్ చేసి అక్కడి నుంచి మన సర్వీస్కి తీసుకోవడం వల్ల ఆ వోల్టేజ్ లాసెస్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటాయి. అప్పుడు రావాల్సిన వోల్టేజ్ అనేది ఈ లోడ్కి రీచ్ అవుతుంది. అప్పుడు లోడ్ కూడా డామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట.